రతన్ టాటా గారు చనిపోయి సంవత్సరం తిరగక ముందే టాటా గ్రూప్కి కష్టాలు మొదలయ్యాయి. కంపెనీని నడిపే బోర్డు మెంబర్స్ మధ్య పెద్ద గొడవ రావడంతో చివరకు గవర్నమెంట్ ఇందులో కలగజేసుకోవాల్సి వచ్చింది. టాటా ట్రస్ట్కి చెందిన ముఖ్య వ్యక్తులు అక్టోబర్ 7న ఢిల్లీ వెళ్లి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి మా సమస్యను మీరు పరిష్కరించండి అని వేడుకున్నారు. అసలు టాటా గ్రూప్లో ఏం జరిగింది? ఈ గొడవ టాటా సన్స్ గురించా లేక టాటా ట్రస్ట్ గురించా? అసలు ఈ టాటా సన్స్కి టాటా ట్రస్ట్కి మధ్య తేడా ఏంటి? టాటా గ్రూప్కి నిజమైన ఓనర్ ఎవరు? ఈ గొడవకు మూల కారణం ఏంటి? ఈ గొడవ వల్ల మిగతా టాటా కంపెనీలకు ఏమైనా నష్టం ఉందా? రతన్ టాటా గారు లేకపోతే ఈ గ్రూప్ని నడిపించే దమ్ము ఎవరికి లేదా? ఆర్బీఐ టాటా సన్స్ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయమని ఎందుకు అడుగుతోంది? కానీ టాటా సన్స్ మాత్రం మేము లిస్ట్ చేయం అని ఎందుకు మొండికేస్తుంది? టాటా సన్స్లో రెండో అతిపెద్ద వాటా లేదా షేర్ కలిగిన షాపూర్ జీ పాలన్ జీ గ్రూప్ తన షేర్లను అమ్మి టాటా గ్రూప్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఎందుకు చూస్తోంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఒకే గొడవ గురించి మాట్లాడుతున్నారు, కానీ మనం మాత్రం 3 వేరువేరు గొడవల గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల స్టాక్ మార్కెట్ పైన, మీ డబ్బుల పైన ఎలాంటి ప్రభావం పడుతుందో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా అసలు గొడవ గురించి మాట్లాడే ముందు టాటా గ్రూప్కి నిజమైన ఓనర్ ఎవరో తెలుసుకోవాలి. టాటా గ్రూప్కి ఓనర్స్ ఇద్దరు, టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్. టాటా గ్రూప్ విలువ 30 లక్షల కోట్లు, పాకిస్తాన్ దేశం జీడిపి కన్నా ఎక్కువ, 10 లక్షల మంది ఉద్యోగులున్నారు, దేశంలోనే నంబర్ 1 బ్రాండ్. ఇలా మనం టాటా గ్రూప్ గురించి ఎప్పుడు మాట్లాడినా అది టాటా సన్స్ గురించే అని మర్చిపోవద్దు. టాటా సన్స్ అనేది ఒక మదర్షిప్ లాంటిది. ఇది మిగతా అన్ని కంపెనీలకు ఓనర్ అండ్ పెద్ద దిక్కు. మీరు చూసే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటన్, టాటా కన్స్యూమర్, టాటా కెమికల్స్, టాటా సాల్ట్, ఎయిర్ ఇండియా, సెమీకండక్టర్, డిఫెన్స్, ఈ అన్ని కంపెనీలు టాటా సన్స్ ఆధీనంలోనే ఉంటాయి. ఈ అన్నిటికీ ఓనర్ టాటా సన్సే. టాటా సన్స్ ఓనర్గా ఉన్న కంపెనీలు 400 కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ 400 కంపెనీల్లో 29 కంపెనీలు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. టాటా క్యాపిటల్ 30వ కంపెనీగా లిస్ట్ అవ్వబోతుంది. అంటే 30 లిస్టెడ్ కంపెనీలు మరియు 370 లిస్ట్ అవ్వని కంపెనీలకు బాస్ టాటా సన్స్. మరి టాటా ట్రస్ట్ సంగతి ఏంటి అనేగా? అక్కడికి వెళ్లే ముందు టాటా సన్స్ గురించి ఇంకాస్త తెలుసుకోవడం ఇంపార్టెంట్. అయితే మరి ఇన్ని కంపెనీస్ని టాటా సన్స్ ఎలా మేనేజ్ చేస్తుంది అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. అయితే టాటా సన్స్ ఈ కంపెనీస్తో మేము రోజువారీ పనుల్లో తలదూర్చాం అని చెప్తుంది. రోజువారీ పనుల కోసం టీసీఎస్కి దాని బోర్డ్ ఎండీ ఉన్నారు, టాటా మోటార్స్కి దాని బోర్డ్ ఎండీ ఉన్నారు. ఇలా టాటా సన్స్ చిన్న చిన్న రోజువారీ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వదు, కానీ పెద్ద పెద్ద కీలకమైన ఆలోచనలు అన్నీ టాటా సన్సే చేస్తుంది. అంటే వచ్చే 5 ఏళ్లలో టాటా మోటార్స్ ఏ కొత్త పని చేయాలి, కొత్తగా సెమీకండక్టర్ లేదా డిఫెన్స్ రంగంలోకి వెళ్ళాలా వద్దా, కొత్త కంపెనీని మొదలు పెట్టాలంటే ఆ నిర్ణయం తీసుకునేది టాటా సన్సే. ఆ కొత్త కంపెనీకి డబ్బులు ఇచ్చేది కూడా టాటా సన్సే. అంటే పాత కంపెనీల లాభాలను తీసుకుని ఆ డబ్బుతో నష్టంలో ఉన్న కంపెనీలను ఆదుకుంటుంది, కొత్త కంపెనీలను పెద్దది చేస్తుంది. కంపెనీలను నడిపించడం, లాభాలు సేకరించడం, కొత్తగా ఆలోచించడం టాటా సన్స్ ముఖ్య పని. అయితే ఈ టాటా సన్స్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ టాటా సన్స్కి జేఆర్డీ టాటా గారు 1938 నుంచి 1991 వరకు, అంటే 53 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. 1991లో ఆయన ఆ చైర్మన్ పదవిని రతన్ టాటా గారికి అప్పగించారు. ఆ తర్వాత రతన్ టాటా గారు 2012 వరకు, అంటే 21 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. మధ్యలో సైరస్ మిస్త్రీ గారు 4 సంవత్సరాలు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ గొడవ జరగడంతో రతన్ టాటా గారు 1 సంవత్సరం మళ్ళీ చైర్మన్గా ఉన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్ చంద్రశేఖరన్ గారు ఈ టాటా సన్స్కి చైర్మన్గా ఉంటున్నారు. ఎన్ చంద్రశేఖరన్ గారు కంపెనీలో చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. రతన్ టాటా గారి తర్వాత 2017 నుంచి చైర్మన్గా ఉన్నారు. ఈయన హయాంలో కంపెనీ ఆదాయం 2 రెట్లు పెరిగింది, లాభం 3 రెట్లు పెరిగింది. సెమీకండక్టర్, ఐఫోన్ తయారీ లాంటి కొత్త కొత్త పనులు కూడా ఈయన వల్లనే మొదలయ్యాయి. అంటే టాటా సన్స్ కంపెనీలో ఏ సమస్య లేదు. చంద్రశేఖరన్ గారు బాగానే నడిపిస్తున్నారు. అన్ని బాగానే ఉన్నప్పుడు మరి గొడవ ఏంటి? గొడవ ఏంటంటే టాటా సన్స్కి ఓనర్ టాటా ట్రస్ట్. సాధారణంగా ఒక ట్రస్ట్ కంపెనీకి ఓనర్గా ఉండదు, కానీ టాటా గ్రూప్ వాళ్ళు మేము వ్యాపారం చేసేది డబ్బు సంపాదించడానికి కాదు, ఆ డబ్బును సమాజ సేవ కోసం వాడాలి అని మొదట్లోనే అనుకున్నారు. అందుకే ఓనర్గా కూడా ఒక ట్రస్ట్ ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్ని గొడవలు కూడా ఈ టాటా ట్రస్ట్లోనే ఉన్నాయి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. అన్ని టాటా కంపెనీస్కి ఓనర్ టాటా సన్స్ అయితే టాటా సన్స్కి ఓనర్ టాటా ట్రస్ట్. జరుగుతున్న గొడవలన్నిటికీ కారణం కూడా ఇదే. అయితే టాటా సన్స్ కంపెనీలో ఎక్కువ భాగం టాటా ట్రస్ట్ దగ్గర ఉంటుంది. వీళ్ళే 66% వాటాతో లేదా షేర్తో ముఖ్య యజమానులుగా ఉన్నారు. రెండో అతిపెద్ద వాటా 18% మిస్త్రీ కుటుంబం, అంటే షాపూర్ జీ పాలన్ జీ గ్రూప్ వారిది.
మిగిలిన వాటా మిగతా టాటా కంపెనీలు మరియు కొంతమంది వ్యక్తుల దగ్గర ఉంది. రతన్ టాటా గారికి కూడా కొద్దిగా ఉండేది. దీని అర్థం కంపెనీలో ఏ ముఖ్య నిర్ణయం అయినా టాటా ట్రస్ట్ మాటే చెల్లుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇంత పెద్ద టాటా గ్రూప్కి యజమానిగా ఉన్నా కూడా రతన్ టాటా గారి పేరు ఫోర్బ్స్ లిస్టులో లేదా ధనవంతుల లిస్టులో ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఈ సంపద అంతా ట్రస్ట్ది, నాది కాదు అని చెప్పేవారు. కేవలం లాభం కోసమే పనిచేసే మనస్తత్వం ఆయనకుండి ఉంటే మిగతా వారెవరూ ఆయన ముందు నిలబడేవారు కాదు. అందుకే రతన్ టాటా గారు గొప్పవారు. ప్రస్తుతం టాటా ట్రస్ట్కి రతన్ టాటా గారి తర్వాత నోయల్ టాటా గారు చైర్మన్గా ఉన్నారు. అయితే ఇప్పుడు టాటా ట్రస్ట్లో జరుగుతున్న గొడవలేంటో చూద్దాం. రతన్ టాటా గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనే ట్రస్ట్కి కూడా చైర్మన్ కాబట్టి ఏ గొడవ ఉండేది కాదు. ఆయన చెప్పిందే శాసనం, అందరూ ఒప్పుకునేవారు. కానీ రతన్ టాటా గారి తర్వాత వచ్చిన నోయల్ టాటా గారికి దురదృష్టవశాత్తు అంత పవర్ పట్టు లేకపోవడంతో మిగతా వాళ్ళు పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఫస్ట్ మెయిన్ గొడవ చూద్దాం. అదే టాటా ట్రస్ట్ మెంబర్స్ మధ్య గొడవ. రతన్ టాటా గారు పోయిన తర్వాత ట్రస్ట్లో ఒక కొత్త రూల్ పెట్టారు. అదేంటంటే ట్రస్టీ లేదా ముఖ్య సభ్యుడి వయసు 75 ఏళ్లు దాటితే ప్రతి సంవత్సరం ఓటింగ్ పెట్టి ఆయన్ను కొనసాగించాలా వద్దా అని నిర్ణయించాలి. కొన్నాళ్ల క్రితం విజయ్ సింగ్ అనే ట్రస్టీకి 77 ఏళ్లు వచ్చాయి. ఆయన్ను మళ్ళీ కొనసాగించాలని ప్రతిపాదన వచ్చింది. నోయల్ టాటా గారు, వేణు శ్రీనివాస్ గారు ఒప్పుకున్నారు. మిగతా 4 ట్రస్టీలు లేదా మహిళా మిస్త్రీ టీం వద్దన్నారు. 4 వద్దనడంతో ఆయన్ను కొనసాగించే ప్రతిపాదన పోయింది. దాంతో విజయ్ సింగ్ గారు రిజైన్ చేయాల్సి వచ్చింది. ఈ 4 ట్రస్టీలు టాటా సన్స్ బోర్డులో మెహ్లీ మిస్త్రీ గారిని పెట్టాలి అని ఇంకో ప్రతిపాదన పెట్టారు. దాన్ని నోయల్ టాటా గారు కొట్టిపారేశారు. ఇక్కడి నుంచే అసలైన గొడవ మొదలైంది. దాంతో ట్రస్ట్లో 2 గ్రూపులు ఫామ్ అయ్యాయి. నోయల్ టాటా గ్రూప్. ఈ 4 కలిసి ఒక పెద్ద టీం లేదా సూపర్ బోర్డ్ ఏర్పాటు చేసి ట్రస్ట్ని లాగేసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. మహిళా మిస్త్రీ గ్రూప్ ఏమో మేము పేరుకు మాత్రమే ట్రస్టీలం, నోయల్ గారే అన్ని చూసుకుంటున్నారు, చేస్తున్నారు కూడా, మా మాట చెల్లుబాటు కావడం లేదు అని అంటున్నారు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, అంటే డెడ్ లాక్ వచ్చింది. ఈ గొడవ వల్ల నష్టం ఏంటి అని చూస్తే కంపెనీలో రోజువారీ పనులు ఆగవు, కానీ భవిష్యత్తు గురించి ముఖ్యమైన ఆలోచనలు ఆగిపోతాయి. కొత్తగా ఈ రంగంలోకి వెళ్దామని ఒక గ్రూప్ అంటే రెండో గ్రూప్ అడ్డుకుంటుంది. కొత్త వ్యక్తులను నియమించాలంటే గొడవ అవుతుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు ఎవరి మాట వినాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ గొడవ వల్ల కిందున్న కంపెనీల్లో కూడా టీమ్స్ ఏర్పడి పనిపై దృష్టిపోయి అవినీతి పెరిగి కంపెనీలు నష్టపోతాయి. టాటా గ్రూప్ లాంటి పెద్ద కంపెనీ నష్టపోతే దేశానికి పరువు పోతుంది మరియు స్టాక్ మార్కెట్ కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రభుత్వం ఈ గొడవల్లో కలుగజేసుకుంది. మీరు తొందరగా తేల్చుకోండి, లేదంటే మీ సమస్యకు దేశం మొత్తం మూల్యం చెల్లించాలి అని గట్టిగా చెప్పింది. ఇక రెండవ గొడవ షాపూర్జీ పాలన్జీ గ్రూప్తో గొడవ. షాపూర్జీ పాలన్జీ గ్రూప్కి టాటా సన్స్లో 18% వాటా ఉంది. ఇది పేపర్ మీద చూస్తే చాలా అంటే చాలా పెద్ద ఆస్తి. కానీ వాళ్ళు ఈ షేర్లు కేవలం కాగితంపైనే ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే టాటా ట్రస్ట్ ఆ షేర్లను అమ్ముకోవడానికి ఒప్పుకోవడం లేదు. సరే అమ్మొద్దు, షేర్లను కుదువపెట్టి బయట నుంచి అప్పు తీసుకుంటామంటే దానికి ట్రస్ట్ ఒప్పుకోవడం లేదు. షాపూర్జీ పాలన్జీ గ్రూప్కి వాళ్ళ సొంత కంపెనీల్లో పెద్ద పెద్ద అప్పులున్నాయి. ఆ అప్పులు తీర్చుకోవడానికి ఇంత పెద్ద ఆస్తి ఉన్న వాడుకోలేకపోతున్నారు. మరసలు టాటా గ్రూప్ ఎందుకు ఒప్పుకోవడం లేదు అని చూస్తే టాటా గ్రూప్ మొదలైనప్పుడే ఈ కంపెనీ లాభాల కోసం కాదు, సేవ కోసం పెట్టింది. బయట నుంచి డబ్బు కోసం వచ్చే వ్యక్తులు ఎవరు ఈ కంపెనీలోకి రాకూడదు అని ఒప్పందంలో రాశారు. షేర్లు అమ్మితే బయటవాడు వస్తాడు, షేర్లు కుదవ పెట్టి అప్పు తీర్చలేకపోతే ఆ షేర్లు ఇంకొకరికి వెళ్ళి గొడవ అవుతుంది. అందుకే ఈ షేర్లను అమ్మకూడదు, కుదవ పెట్టకూడదు అని రాశారు. రతన్ టాటా గారు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. అప్పుడు రతన్ టాటా గారు బయటి వారికి అమ్మకుండా టాటా స్టీలే మీ షేర్లను కొనేసి మీకు డబ్బు ఇచ్చి బయటకు పంపుతుంది అని అన్నారు. కానీ ఆయన పోయిన తర్వాత సమస్య మళ్ళీ మొదలైంది. మూడవ గొడవ ఆర్బీఐతో. టాటా సన్స్ అనేది 400 కంపెనీలకు బాస్ కాబట్టి కంపెనీల మధ్య డబ్బులు అప్పుగా ఇవ్వడం, పుచ్చుకోవడం బాగా చేస్తూ ఉంటుంది. అందుకే ఆర్బీఐ 2022లో టాటా సన్స్ని ఒక పెద్ద అప్పులిచ్చే ఫైనాన్స్ కంపెనీ అంటే ఎన్బిఎఫ్సి లాగా చూసింది. రూల్ ప్రకారం ఇలాంటి పెద్ద ఫైనాన్స్ కంపెనీలు 3 ఏళ్లలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి, అంటే ఐపీఓ తీసుకురావాలి అని ఆర్డర్ వేసింది. దీనికి టాటా సన్స్ రెస్పాన్స్ ఏంటంటే మేము డబ్బు సంపాదించే ఇతర కంపెనీల లాంటి కంపెనీ కాదు అని టాటా సన్స్ వాదించింది. మేము సేవ కోసమే పనిచేస్తాం. మార్కెట్లో లిస్ట్ అయితే ప్రతి 3 నెలలకు లాభాలు చూపించాలనే టెన్షన్ ఉంటుంది. అప్పుడు మేము చారిటీ కోసం తీసుకున్న మంచి నిర్ణయాలను కూడా బయటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే మమ్మల్ని సొంత కంపెనీగానే వదిలేయండి అని చెప్పింది. ఆర్బీఐ ఇలా ఎందుకు చెప్పిందంటే టాటా సన్స్పై 20,000 కోట్ల అప్పు ఉండేది. కాబట్టి ఆర్బీఐ రూల్స్ ప్రకారం టాటా ఎన్బిఎఫ్సి కిందికి వస్తుంది. అందుకే ఐపీఓ తీసుకురమ్మని ఆర్డర్ వేసింది. దాంతో టాటా సన్స్ ఏం చేసిందంటే
ఆ అప్పు మొత్తం కట్టేసింది. ఇప్పుడు మాపై ఒక్క రూపాయి అప్పు కూడా లేదు. కాబట్టి మేము ఎన్బిఎఫ్సి కాదు, దయచేసి మమ్మల్ని ఐపీఓ తేవాల్సిన రూల్ నుంచి తీసేయండి అని కోరింది. అయితే ఆర్బీఐ ఐపీఓ తీసుకురావడానికి సెప్టెంబర్ 25ను డెడ్ లైన్గా పెట్టింది. కానీ ఆ రోజు దాటిన ఆర్బీఐ సైలెంట్గా ఉంది. అప్పు తీర్చారు కాబట్టి మీకు మినహాయింపు ఇస్తున్నామని కూడా చెప్పట్లేదు. అలాగని డెడ్ లైన్ తప్పారు కాబట్టి పెనాల్టీ వేస్తాం అని కూడా చెప్పట్లేదు. ఆర్బీఐ గవర్నర్ కూడా ఒక్క కంపెనీ గురించి మాట్లాడను అని ఎస్కేప్ అయ్యారు. అందుకే ఆర్బీఐ ఎప్పుడు మాట్లాడుతుంది, ఏం చెప్తుంది అని అందరూ టెన్షన్తో చూస్తున్నారు. టాటా గ్రూప్లో ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. 3 గొడవలున్నాయి. రతన్ టాటా గారు ఉన్నప్పుడు ఈ సమస్యలున్నా ఆయన పవర్ వల్ల ఎవరూ మాట్లాడలేదు. ఆయన పోయిన 1 సంవత్సరంలోనే ఈ గొడవలన్నీ బయటికి వచ్చాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? నోయల్ టాటా గారు ట్రస్ట్ను సరిగా నడపగలరా? మిస్త్రీ గ్రూప్కి బయటికి వెళ్లే ఛాన్స్ దొరుకుతుందా? టాటా సన్స్ ఐపీఓ వస్తుందా రాదా? ఈ ప్రశ్నలు టాటా గ్రూప్ భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ సమస్యలన్నీ త్వరగా తీరిపోయి టాటా గ్రూప్ ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.